వాణ్ణి లక్ష్మి చంపేసి అన్కాన్షియస్ అయి ఉంటుంది. ఇదంతా కాదు, పోలీసుల్ని పిలిస్తే వాళ్లే తేల్చేస్తారు ఎవరు చంపారో ఏంటో. పోలీసులా? నిజంగా నేను అతన్ని చంపలేదమ్మా, నాకేం తెలీదు. అతయ్య, మన ఇంటికి పోలీసులు వస్తే మన పరువే పోతుంది. పరువు లేని మనుషుల్ని హత్య చేసిన వాళ్ళని ఇంట్లో పెట్టుకుని పరువు గురించి ఎలా మాట్లాడతారు మీరు? ఒట్టేసి చెప్తున్నానమ్మా, నాకేం తెలీదు. ఒట్టేస్తే నువ్వు చేసిన హత్య కాకుండా పోతుందా? పిన్ని, ఇంకా చూస్తావేంటి? పోలీసులు పిలిపించు. అంబిక, నువ్వు ఆగు. వదినా, శవాన్ని ఇంట్లో పెట్టుకుని మనం పోలీసులకి చెప్పకపోతే రేపు ఈ కేసులో తనతో పాటు మనం కూడా జైలుకు వెళ్ళాలి. తను అలాంటి మనిషి కాదు. అది అమాయకురాలైతే వాడంతట వాడే వచ్చి వాడంతట వాడే పొడుచుకుని చచ్చిపోయాడా? అంబిక, నువ్వు పోలీసులకు ఫోన్ చేయి. అంబిక, లక్ష్మి, అసలు ఏం జరిగింది ఇక్కడ? అదే జరిగింది. సరే, వీడు నిన్ను బలవంతం చేయబోయాడనుకో, నువ్వెందుకు అందరిని పిలవలేదు? నీ నోరుకేమైంది? అదే విండి పిలిస్తే ఎందుకు అరుస్తుంది? అమ్మా, నేను వాణ్ణి పిలవలేదమ్మా. లక్ష్మి, ఏంటమ్మా ఇది? తను కళ్ళు తిరిగి పడిపోతే కడుపులో ఎవరు పొడిచినట్టు? మీరు ఏం చెప్పినా అంత క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ లక్ష్మియే వాడిని చంపింది. లాస్ట్ టైం కూడా వీడికి మెసేజ్ చేసి మరీ పిలిచి విహారి చేత వాడిని కొట్టించింది. నేను చంపలేదమ్మా, నాకేం తెలీదు. నువ్వేంటే ఈ జీపులో నిన్ను తీసుకెళ్తున్నారేంటే? మీ అమ్మాయిని అరెస్ట్ చేసినాం. అమ్మా, నా కూతుర్ని ఎందుకు అరెస్ట్ చేశారో తెలీదమ్మా. అది ఒట్టి అమాయకురాలు. నా కూతురు కల్లో కూడా తప్పు చేయదమ్మా. దయచేసి దాన్ని వదిలేయండి అమ్మా. ఏంది, ఇప్పుడు దీన్ని వదిలేయాలనా? నా బిడ్డ ఎవ్వరికి ఏ హాని తలపెట్టదమ్మా. ఏ హాని తలపెట్టకుండానే ఒక మనిషిని దారుణంగా పొడిచి చంపిందా? నేను పొడవలేదండి, నాకు నిజంగా ఏం తెలీదు. అమ్మా, మీరేదో పొరపాటు పడుతున్నారమ్మా. ఎవరైనా గొడవ పడుతున్నారంటేనే అటువైపు వెళ్ళడానికి భయపడే నా కూతురు పొడిచి చంపేంత పాపం చేయదమ్మా, అస్సలు చేయదమ్మా. నా కూతురికి అంత ధైర్యం లేదమ్మా. దయచేసి దాన్ని వదిలేయండమ్మా. మీరెంత ఏడ్చినా అనవసరం. ఎవిడెన్స్లన్నీ పక్కాగా ఉన్నాయి. అమ్మా, మీరు నా కూతురు తప్పు చేసిందని నమ్మితే దాన్ని వదిలేసి కావాల్సి వస్తే నన్ను అరెస్ట్ చేయండి అమ్మా. నన్ను తీసుకెళ్ళండి అమ్మా. నాన్న, గట్ల కుదరదు పెద్దాయన. ఎవరు నేరం చేస్తే గాళ్లే శిక్ష అనుభవించాలి. అమ్మా, అదే పాపం చేసుండదు. మీరు దాన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే మా పరువు పోతుందమ్మా. దయచేసి దాన్ని వదిలేయండమ్మా. ఏ, గంత పరువే ఉంటే నీ కూతురు నేరం ఎందుకు చేసిద్ది? మీరేదన్నా ఉంటే కోర్టులో తెలుసుకోండి. కానిస్టేబుల్స్, కారెక్కించండి. అయ్యో అమ్మా, అమ్మా, అమ్మా కనకం, అమ్మా, కనకం, అమ్మా, కనకం, అమ్మా కనకం, భయపడకమ్మా, నీకేం కాదు. కనకం. నాన్న, నేనే తప్పు చేయలేదు నాన్న. తెలుసమ్మా, ఏ తప్పు ఎప్పుడు నువ్వు చేయవని మాకు తెలుసమ్మా. కనకం, అమ్మా కనకం, అమ్మా, మావయ్య, అమ్మా కనకం. అల్లుడు గారు, ఏంటండి ఈ దారుణం? అల్లుడు గారు, మీరు మీరే మా ఎలాగైనా కూతుర్ని కాపాడండి కాపాడాలి. అయ్యా.
మీరేం బాధపడకండి, నేను లక్ష్మిని ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. చీమ కూడా అపకారం చేయని నా బిడ్డ హత్య ఎలా చేసింది అల్లుడు గారు? ప్రాణం విలువ తెలుసు దానికి, అలాంటిది ప్రాణం ఎలా తీస్తుంది అల్లుడు గారు? అమ్మా 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 మేడం, నా బిడ్డ కూనీకోరు కాదమ్మా, అది అలాంటి పనులు చేసే పాపాత్మురాలు కాదమ్మా. నా మాట వినండి అమ్మా. ఏయ్ పెద్దాయనా, మా దారి కట్టు రాకు. అమ్మా నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఏ లే, అబ్బం శుభం తెలియని నా కూతుర్ని దయచేసి అరెస్ట్ చేయకండి అమ్మా. ఎన్నిసార్లు చెప్పాలయ్యా? ఆ? నీ కూతురు నేరం చేసింది, సాక్ష్యాధారాలన్నీ క్లియర్ గా ఉన్నాయి. ఇంకొకసారి నేను గీ మాట చెప్పను. రా. అమ్మా అమ్మా, 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 అది అమ్మా, కాదమ్మా. వద్దమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుంటుంది. అవునమ్మా. నా బిడ్డ నా బిడ్డను మాత్రం వదిలేయండి తప్పు అమ్మా. చేయదమ్మా. అంటే మేం తప్పు చేసినామా? అయ్యో, తను మర్డర్ చేసిందని చెప్తా అంటే అర్థం కాదా? ఎస్ఐ గారు, పోనీ తన ప్లేస్లో నన్ను అరెస్ట్ చేయండి, నన్ను లోపలేయండి. ఏ గిదేమన్నా క్రికెట్ గేమ్ అనుకున్నావా? తన ప్లేస్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా నిన్ను వేనికి. అది కాదు మేడం, నేనే తప్పు చేయలేదు. ఏ అరవకుండా పద. అది కాదండి, నేనే నేరం చేయలేదంటే మీకు అర్థం కావట్లేదా? ఏ ఏంటే నోర్లేస్తాంది? ఇన్స్పెక్టర్, తనని కొట్టే అధికారం మీకు ఎవరిచ్చారు? తన మీద మీరు చేయి చేసుకునే హక్కు మీకు లేదు. ఓహో. ఏయ్! ఏయ్